అంటే ఫస్ట్ క్రై అయితే లిటరలీ ఐ మెసేజ్ దెమ్ 2 to 3 times. ప్రమోషన్స్ లో మీరు స్ట్రెస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? Like it was all of a sudden అయిపోయింది. But I had commitments to the brand well. గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అదే అంటున్నా కదా, ఫస్ట్ ట్రైలో ఒకసారి అంటే నార్మల్లీ అప్పుడు ఏంటి కరోనా టైంలో ఏం వర్క్ హార్ట్లీ వెల్కమ్ టు మై షో. సో ఇక్కడ బేసిక్ గా మీరు బ్లాగర్ గా మంచి పేరు వచ్చింది, మీకు అరౌండ్ 70K+ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అసలు ఫస్ట్ మీరు బ్లాగర్ గా ఎలా స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ ఏంటి అంటే ఐ స్టార్టెడ్ మై జర్నీ జస్ట్ ఫర్ మై బేబీ. అంటే ఫస్ట్ క్రైలో అన్ని యాడ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి లైక్ ఈవెన్ మై బేబీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పేజ్ అలా అనిపించింది. సో ఐ స్టార్టెడ్ యాజ్ అ మామ్ బ్లాగర్. I started collaborating with First Cry like that, and after that, after 1 year like that, I became long-term influencers, collaborators of Hopscotch, First Cry, Love Lab, and almost any baby brands covers ఇప్పుడు వరకు. And after that, after 2 years, reels చూస్తూ కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది that I can also get into blogging. Okay. అండ్ ఈ లైఫ్ స్టైల్ బ్లాగింగ్, ఫుడ్ బ్లాగింగ్ తో ఇవన్నీ చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను. From there, like it took me 3 years to come here. So it's almost been 5 to 6 years into this journey. So ఇప్పుడు like I have collaborated with almost 500+ brands, top brands, and I have met more than 10 celebrities in the last 6 months only. Cool. So it went on like that. ఇప్పుడు మీకు రికగ్నిషన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? మీరు అరౌండ్ 3 to 5 years బ్యాక్ ఇది స్టార్ట్ చేశాను. ఫస్ట్ రికగ్నిషన్ అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది పర్ఫెక్ట్ గా నా పాయింట్ ఎక్కడ? ఫస్ట్ రికగ్నిషన్ సైబా అవార్డ్స్ అని స్టార్ట్ అయింది. లైక్ నార్మల్లీ ఐ వెంట్ ఇన్ టు లైఫ్ స్టైల్ బ్లాగింగ్ విత్ ఇన్ లైక్ ఆఫ్టర్ 2 years of mom blogging. And third year నుంచి when I started blogging by myself and got my baby also into consideration. So అప్పుడు కొంచెం ఇంకా different brands తో collaborate అయ్యి not just mom blogger into different things like daily activities లో cooking reels లో ఇంకా food blogging, exploring more places అవి అన్ని చేసిన తర్వాత సైబా అవార్డ్స్ అని సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ బ్లాగర్స్ అవార్డ్స్ అని వచ్చింది. దాని తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వీ కెన్ డూ సంథింగ్, వీఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా it went on and I have also received 4 awards till now. 4 awards. Yeah. Cool. So మీకు ప్రమోషన్స్ అంటే మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్? ఫస్ట్ ఇనిషియలీ I used to buzz them. అంటే ఫస్ట్ క్రై అయితే లిటరలీ ఐ మెసేజ్ దెమ్ 2 to 3 times in order to get a collaboration. Just as in like even ఎలా ఉంటే I'm ready to purchase the dresses also, but just I want to feature my baby into their page. Ala stage unte. And after that there are chances like people and agencies are back of me that will you do for our brand. Ala అయిపోయింది situations. So it's like ball came into my court now. ఫస్ట్ ఒక దాని తోటి మీరు ఇంకా క్లిక్ అయిపోయారు. సో ఇప్పటి వరకు అరౌండ్ మీరు 300-400 కొలాబరేషన్స్ తోటి కంపెనీస్ తోటి ఇలా టై అప్ అయి ఉన్నారు కదా. సో ఇదంతా ఫస్ట్ దాని వల్ల వచ్చిందంట. First అయితే the main motto of my page was to get recognition for Naisha, for my baby. Okay. And అప్పటి నుంచి అన్ని టాప్ బ్రాండ్స్ అన్నమాట, లవ్ ల్యాబ్, హాప్స్కాచ్, ఫస్ట్ క్రై, అండ్ R4 Rabbit, అవి అన్ని బ్రాండ్స్ తో కొలాబరేషన్ అయిన తర్వాత I started my journey. I started with lifestyle like considering my baby and me into the picture and making the reel of moms and baby blogging. And after that food blogging అవి అన్ని స్టార్ట్ అయ్యాక ఇంకా ఏజెన్సీస్ తో అప్రోచ్ అయ్యి అవి అన్ని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. Even now it's like daily at least I'll have one collaboration for sure. Definitely. Every day. Nice. Sometimes it's 2 times, sometimes it's 3 brands also like that. Wow. So it's a good appreciation from us. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక 2-3 బ్రాండ్స్ ఇది చేస్తున్నారు కదా, లైక్ అంటే 2-3 వేరియేషన్స్ చేస్తున్నారు, లైక్ లైఫ్ స్టైల్ కానీ లేదంటే ఫుడ్ కానీ లేదంటే కిడ్ పేరెంటింగ్ కానీ, వీటిలో మీ ఫేవరెట్ ఏంటి బేసిక్గా? So my favorite is usually exploring.
be it traveling, be it food, or be it promotions of any malls also. Like ఒకవేళ new mall open అయింది, ఇప్పుడు Lakeshore mall open అయింది, they called me for the promotion. So it was very nice from my end also, because my audience is getting to know that this place is also existing in Hyderabad. So exploring new places, exploring new food is my passion. అది ఎక్కువ అయిపోయింది. సో ప్రమోషన్స్ అంటే మీరు లైక్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారా, లేదంటే ఒక రఫ్ గా వెళ్ళేసి? No, nothing. For me, so it's like I don't have any preparation from my end. Okay. I'll just go shoot. I'll make my own script also whenever the brand is telling me. I'll make my own script. I'll make my own voiceovers. So ippadu varaku edaina voiceover chuste, it's everything done by my own. Like I don't take any help from any digital marketing team or anything. అంటే ఇంకా ప్రిపరేషన్స్ ఉంటాయి, అంటే మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతారా, అంటే అప్పటికప్పుడు స్పాట్ లో వెళ్ళి కొడతారా? స్పాట్ లో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను, ఒక హాఫ్ అన్ అవర్ లో somebody will call me that we have a collaboration in some place. So immediately I have to go there. So there is no preparation. And even ఎలా అవుతుందంటే with my kids, with home work and everything, there's no time for the preparation for sure. But again, yes, we will get self-prepared in this 5 years. So while we are going into the journey, it's like a preparation for me. Right. ఇప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ, హౌస్ ని నడిపిస్తూ, ఇట్లా పర్సనల్ గా మూవ్ అవడం, అంటే అన్నిటిని కవర్ చేస్తూ వెళ్తున్నారు కదా. సో అన్నిటిని కవర్ చేయడం మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అట్లా ఏమి అనిపించలేదు? Obviously every day అనిపిస్తూనే ఉంటది, but my husband is very supportive. So we both do, like he has work from home. So ఇద్దరు కలిసి ఇంకా పిల్లల్ని చూడడం, ఇంకా హౌస్ హోల్డ్ వర్క్, we don't have any maid also. We do everything on our own because we don't have a timings also to give away. So we do everything on our own. And even collaborations lo kuda he will help me, and everything is going smoothly for me. ఇంట్లో మీ హస్బెండ్ నుంచి బాగా సపోర్ట్ ఉంటుంది. సో అంటే హస్బెండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? Like taking care of kids and working together at home. Like వంటలో కూడా help చేస్తారు. Everything is like balancing. So it's not that only he is working or I am working. It's like both of them are working equally in home, outside and everything. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వ్లాగ్ చేయడానికి వెళ్ళారు, లేదంటే ప్రమోషన్ టీమ్ లో ఉన్నారు, లైక్ అప్పుడు పిల్లలతో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు కూడా if I'm coming somewhere I have to get my kids. So obviously shooting time అప్పుడు ఒక 1 shot కి I have to take 10 takes. ఎందుకంటే every 2 to 3 shots లో పక్కా పిల్లలు వస్తూనే ఉంటారు. సో అలా అవుతూనే ఉంటది, బట్ we got habituated. ఇప్పుడు ఏం ఇరిటేషన్ అవ్వట్లేదు, because that's common అని అలవాటు అయిపోయింది ఇప్పుడు. So సో పిల్లలతో ఏమి ఇబ్బంది? Now like if we don't take them we get bored. అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మీ ఇది ఇలాగే కొనసాగిస్తూ ఫర్దర్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ వెళ్దాం అనుకుంటున్నాను, అంటే ఇదే కంటిన్యూ చేద్దామన్నా? Actually ఇప్పుడైతే ప్రమోషన్స్ తో వెళ్తున్నాను, బట్ yes, in future if I get a chance I want to collaborate with big brands for long term, and maybe if I get an opportunity to be part of the brands also I can do that. Like ఇప్పుడు మనం చూస్తాం కదా 1 year కోసం 2 years కోసం they are actually getting bonded with the brands and వాళ్ళతో collaborate చేసి it will be beneficial for the brand also, for us also. So అలాంటి ప్రాజెక్ట్స్ చూస్తున్నాను. సో if I get it well and good. అయితే ఇప్పుడు ప్రమోషన్స్ లో మీరు స్ట్రెస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లైక్ అనవసరంగా ఒప్పుకున్నా, లేదంటే ఈ టైంలో రావాలన్నా ఇది అన్న ఈ కైండ్ ఆఫ్ sometimes like కొన్ని days ముందు I had health issues. Okay. So when the time there was health issues, I had like it was all of a sudden అయిపోయింది. But I had commitments to the brand well in advance. So our time lo when brands were like, few brands understood it, but few brands, there were times that brands are not accepting because they also had their deadlines. So in those cases I really felt that health is also very important for us. So if health is not there, how can we do all these things? So appudu koncham anpichindi, but again when I charged up, when after a week everything was sorted with my health, I was like, no, this is important. So ala anpichindi. That was only one time where I felt, but I really love promotions. I really love doing all these things. So it's going on nicely. So మీరు ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అంటే ఓవరాల్ సౌత్ ఏనా లేదంటే
అదర్ స్టేట్స్? సౌత్ నార్త్ ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ కవర్ చేశాను ఇప్పటి వరకు అయితే. ఓకే. Like before starting this also we had interest in traveling. అయితే almost south places అన్ని కవర్ చేసాం. Even with my baby, when my baby was just 3 months old, we started traveling. గోవా అవి అన్ని ఇంకా 3-4 months ఉండేవి, అప్పుడే ట్రావెల్ చేశాను. So even in these collaborations also we got from Chennai and Bangalore లో కూడా ఈవెంట్స్ ఉండే, ముంబైలో ఉండే. సో ఈవెన్ ఫర్ దోస్ ఈవెంట్స్ ఆల్సో వీ హ్యావ్ ట్రావెల్డ్. ఓకే. సో మీరు పర్సనల్ గా ట్రావెల్ పర్పస్ లో లాగ్ చేయాలంటే ఎలాంటి ప్రదేశాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు? లైక్ ఎలాంటి ప్లేసెస్ ఎక్కువ చూస్ చేసుకుంటారు? కంప్లీట్ ట్రావెల్ బ్లాగింగ్ ఇప్పటి వరకు నేను చేయలేదు. బట్ yes, I have a plan. Like I want to do a separate page for traveling also. Just that I'm waiting for my kids to little grow up so that కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత I can purely concentrate on this. సో అప్పుడు ట్రావెల్ బ్లాగింగ్ పేజ్ స్టార్ట్ చేద్దామని ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ గా అరౌండ్ మీకు 70K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఒక్కసారిగా మంచి ఫేమ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? బయటకు వెళ్ళినప్పుడు రికగ్నైజేషన్ చేసి వాళ్ళు గుర్తుపట్టి లైక్ మీరు లాక్ చేస్తారు కదా, సో కెన్ యూ హ్యావ్ ఫోటో, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలు చూసినప్పుడు లేదంటే జరిగినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక 5-6 years మనం స్ట్రగుల్ చేసిన తర్వాత ఓహో ఇది రిజల్ట్ అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ మెయిన్ ఏంటంటే ఐ వాంట్ దిస్ ఆల్ మెమరీస్ టు బి స్టోర్డ్ ఆన్ మై బేబీస్ మైండ్. లైక్ తర్వాత బేబీస్ చూస్తే ఓకే మై మదర్ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ ఫర్ us అని అలా అనిపించాలని ఉంటది. సో పిల్లలు ఎదిగాక కంప్లీట్ గా ఇంకా వేరే ఫోకస్ ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ప్రమోషన్స్ అంటే జరుగుతుంది. ఛాన్స్ వస్తే yes definitely. More than me, I want my daughter to get into industry. Chances వస్తే because she is very much active. She is like languages బాగానే వస్తాయి, తెలుగు ఇంగ్లీష్ హిందీ ఆమె కూడా. So if we get any opportunities, I want to get her into industry. సో తను యాక్టింగ్ కూడా బాగా. ఓకే, ఫైనల్ ఒకసారి చూద్దాం అది కూడా. అండ్ పిల్లలు, ఈ లైఫ్, మ్యారేజ్ లైఫ్, ఎవ్రీథింగ్ కూల్. సో పర్సనల్ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ లేదంటే అసలు ఈ జర్నీ స్టార్ట్ కాక ముందు ఎలా ఉండేది? Everything was good only, like job, personal life అంతా yeah, బాగుంది. everything was good only. అసలు ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అదే అంటున్నా కదా, ఫస్ట్ ట్రై లో ఒకసారి నార్మల్లీ అప్పుడు ఏంటి కరోనా టైంలో ఏం వర్క్ ఉండదు, ఇంకా రీల్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఓకే ఇలా కూడా అవుతుందా, ఓకే మనం కూడా స్టార్ట్ చేయొచ్చా అని అనిపించింది. అప్పటి నుంచి స్టార్ట్ అరౌండ్ కరోనా నుంచి. కరోనా నుంచి అంటే 2021 లోనే 5-6 years నుంచి రన్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకా కొత్త అంటే మీకు ఏదైనా పర్టికులర్ బ్రాండ్ తోటి మీరు టైఅప్ అవ్వాలని అట్లా వెయిట్ చేస్తున్నారు? లైక్ కైండ్ ఆఫ్ I actually collaborated with almost all the brands. Like ఇప్పుడైతే స్పెసిఫికల్లీ ఇలా ఏం లేదు, బట్ yes ఆపర్చునిటీస్ వస్తుందనే లైక్ ఈవెన్ నార్మల్ బ్రాండ్స్ ఆర్ గుడ్ ఫర్ us, it will give us experience. సో ఏదైనా పెద్ద బ్రాండ్ అని ఏమి ఉండదు నాకు, లైక్ లైఫ్ షుడ్ గో ఆన్ అలా ఉంటది. మీరు స్టార్ట్ చేసి ఇప్పటికీ కొనసాగుతున్న కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? లైక్ వాళ్ళతో ట్రావెల్ అవుతూ వెళ్తున్న ఫస్ట్ క్రై, హాప్ స్కాచ్, హిమాలయ, ఓకే, ఇంకా అవి అన్ని కంటిన్యూ అవుతుంది, లాంగ్ టర్మ్ ఉన్నాయి, కంటిన్యూ వెళ్తూనే ఉంటాను. సో ఓకే ఈవెంట్స్ కి అన్నిటికి కూడా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అయితే కూడా దే సెండ్ us and we will go. అలా అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఐ ఫర్గెట్ టు ఆస్క్ సంథింగ్ ఎల్స్. మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి అసలు మీ బోర్న్ అంతా ఎక్కడ జరిగింది? Actually, I am born and brought up in Hyderabad only, but ancestors are from Rajasthan. Oh. Yeah. So నేనైతే ఇప్పుడు మా ancestors కూడా హైదరాబాద్ సెటిల్ అయ్యారు. So I am from Hyderabad only. సో అంటే మీ తాతల పై జనరేషన్ వచ్చేసి రాజస్థాన్, తర్వాత అంతా హైదరాబాద్. ఇక్కడే స్టడీ ఎవ్రీథింగ్ హైదరాబాద్ ఓన్లీ. చైల్డ్హుడ్ నుంచి. చైల్డ్హుడ్ నుంచి. స్కూలింగ్ ఆల్సో మోడల్ స్కూల్, అండ్ ఇంజనీరింగ్ ఏమో స్టాన్లీ అబెట్స్ ఉంది కదా, ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ చేయగానే జాబ్, మధ్యలో ఏదైనా గ్యాప్ తీసుకున్నారా? ఇంజనీరింగ్ చేయగానే జాబ్, అండ్ ఈవెన్ when I was in inter I took long term MSET coaching. ఓకే. సో ఆ 1 year లో కూడా I worked. ఓ, ఇది ఇంటర్ అయిపోగానే
అప్పుడేం చేసేవారండి? ఇక్కడ అమీర్పేట్ లో ఒక కన్సల్టెన్సీ టైప్ ఉండే. ఓకే. సో ఐ వర్క్ దేర్ యాజ్ ఎన్ హెచ్ఆర్. ఏది ఇంటర్ అయిపోయిన టైంలో? వావ్, ఇప్పుడు బీటెక్ చేస్తే హెచ్ఆర్ రావట్లేదు సీరియస్లీ. సో మీరు that time I was just hired as an associate calling person, but seeing the work and everything, they gave me the position of HR, and within 3 months they made me senior HR also there. So in the span of yes, 3 months? 3 months only. In the span of 3 months. 3 months lo HR to senior HR. Senior HR. Wow. And I was leading the entire consultancy. Yeah. So I మొత్తం ఒక 1 year జరిగింది. After that again I have to leave that because I have to concentrate on my career. Yes. Engineering చేసేసి. అంటే ఏ టైం అంటే ఒక 1 year వరకు చేస్తున్నారు? Yes, 1 year. 1 year. Yeah. సో ఆ లాంగ్ టర్మ్ అటు కంటిన్యూ చేస్తూ ఇటు రియల్లీ కూల్. రెండు అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎంటర్ అయిపోగానే మల్టీ టాస్కర్ అయిపోయారు కదా. సో అది సూపర్. అసలు మల్టీ టాస్కింగ్ అనేది ఇట్స్ గుడ్ థింగ్, దాట్ గివెన్ ఆపర్చునిటీ. మీకు అది చాలా మంది అర్థం అవుతుంది బికాస్ ఇంటర్ టైం నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి. బీటెక్ అయిపోయింది అంటే గ్యాప్ తీసుకోకుండా డైరెక్ట్ ఎంఎన్సీకి వెళ్ళిపోయారు. Yeah, BTech అవ్వగానే నాకు 2 opportunities వచ్చాయి. Tech Mahindra and I got Amazon also earlier 2015 లో. But Tech Mahindra నాకు ఫస్ట్ వచ్చింది, so I joined in Tech Mahindra. Okay. So Tech Mahindra లో 2015 to 2017 వరకు 2 years వర్క్ చేశాను. After that from 2017 ending like starting of 2018 I joined Amazon. So అప్పటి నుంచి 2018 to 2026 I'm with Amazon now. Okay. Continue అయిపోయింది. అంటే ఇంకా మ్యారేజ్ Marriage, actually, my husband and me, we used to work in same organization. And Tech Mahindra లేదంటే Amazon 2018 లో join అయినప్పుడే we came into the same teams. Okay. We started talking, we started liking each other. ఇంకా parents ని Oh, nice. Love marriage. Yeah, because he is South Indian, I'm North Indian. He's a Telugu guy. I am in Rajasthan. He is Naidu. Okay. Yeah. That's all. Yes, South Indian. Okay. And I am Rajput. మీ హస్బెండ్ ఆయనది వాళ్ళ డాడీ సైడ్ తెలంగాణనే, వాళ్ళ మమ్మీ సైడ్ ఆంధ్ర. ఓకే. వాళ్ళు సెటిల్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో హైదరాబాద్ సో హైదరాబాద్ లో అమెజాన్ లో లవ్ జరిగి, అంటే లవ్ అనగానే ఇంకా అంటే ఇద్దరు సేమ్ కంపెనీస్ మంచి పొజిషన్ లో ఉన్నారని మ్యారేజ్ చేశారు అంటే లేదంటే ఏమన్నా ఎందుకు లవ్ మ్యారేజ్ ఏంటి అట్లా ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఇంట్లో చెప్పారు? అంటే యాక్చువల్లీ మా ఇంట్లో ఆయన ఏంటంటే ఫస్ట్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ అని అనిపిస్తుంది కదా. Like when we told them also, everyone will have objections for the intercaste marriage, obviously. Yeah. First I think ఎందుకు అని obviously చెప్పారు. మేము కన్విన్స్ చేసుకొని 1 year టైంలో అన్ని it went on smoothly. Like it was a proper arranged marriage only. స్టార్టింగ్ లో చిన్న కొంచెం ఫైనల్ గా దాని తర్వాత ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు లైక్ దే డోంట్ లైక్ intercaste marriage, they don't like our relationship at all. But again I think this is the best example anukunta. Like even this stage also what I'm going through and all, I feel that చాలా మంది ఏంటి అంటే ఓకే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఏంటి 1-2 years లో డైవర్స్ అయిపోతుంది ఇంకా లైఫ్ అలా అయిపోతుంది అది ఇది అని చాలా మంది మొత్తం మైండ్ సెట్ ప్రిపేర్ ఉండే అన్నమాట. బట్ ద థింగ్స్ దట్ వి ఆర్ అంటే మీ ఫ్యామిలీ నుంచి అందరూ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దట్ థాట్ దట్ కిడ్డిష్ నేచర్ ఉంటది, టీనేజ్ నేచర్ ఉంటది 20-25 years లో, వాళ్ళకి ఏం తెలియదు. సో లెట్ దెమ్ డూ. ఇవాళ ఎగ్రీ ఒప్పుకోవట్లే కదా మేము చెప్తే కూడా, ఓకే లెట్ దెమ్ డూ. ఆఫ్టర్ 1-2 years they will have a realization అని. So I think after 5 years now I think people are getting realized that we had enough maturity to do what we wanted to. So I think ఇప్పుడు కొంచెం everyone are like everyone will be like ఓకే మా పిల్లలు కూడా ఇలా అవ్వాలని మేము కోరుకుంటున్నామని అలా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు లేదు తెలియదు. అంటే ఇప్పుడు మీ మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇంటర్ క్యాస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మ్యారేజ్ జరిగి వచ్చిన తర్వాత మా ఇంటి పిల్ల కాదు అన్న ఇలాంటిది ఏదన్నా ఎదుర్కొన్నారా లేదంటే లైక్ బాగా చూసుకున్నారా? టు బి ఫ్రాంక్ దే ఆర్ గుడ్.
లైక్ ఇంటర్ క్యాస్ట్ అవి అన్ని అయితే ఫీలింగ్ ఏం లేదు, ఇప్పుడు వరకు కూడా ఏం లేదు. సో వీ డింట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్, వీ డింట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ స్మూత్లీ, ఎవ్రీవన్స్ సపోర్ట్ వాస్ దేర్. మై హస్బెండ్స్ ఫ్యామిలీ అండ్ వి స్టే విత్ దెమ్ ఓన్లీ. వాళ్ళ ఇంట్లోనే ఇంకా మేము పైన కింద ఉంటాం. సో ఇప్పుడు వరకు అయితే ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. ఇంటర్ క్యాస్ట్ అయితే అవ్వలే. కొంచెం మా సైడ్ కొంచెం ఉంటది అలా ఫీలింగ్, బికాస్ వీఆర్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ అండ్ ఆల్. కొంచెం వాళ్ళ క్యాస్ట్ లోనే చేసుకోవాలి అనేది ఉంటది అని. బట్ అగైన్ ఎవ్రీవన్ ఆర్ ఓకే నౌ. నౌ ఐ డోంట్ థింక్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఆల్సో, బికాస్ ఎలా ఉందంటే వాళ్ళు సేమ్ క్యాస్ట్ లో చేస్తే కూడా అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకుంటా. సో వి proved them that this will also they are wrong, they are thinking wrong. Wrong అని కాదు, their perspective might also be right at some point of time, but this might not also be wrong all the time. Yes, అది వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ బోత్ సైడ్స్ everything is sorted now. చూస్తుంటే మీ హస్బెండ్ గారు చాలా సపోర్టివ్ గా మీకు చాలా ఇది చేస్తున్నారు. yes, హస్బెండ్ మీ లైఫ్ అంతా బాగుంది, ప్రొఫెషనల్ పర్సనల్ రెండు. yes, మీరు బాగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అది క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా లైక్ ఎవరికైనా ఏదైనా పర్సనల్ గా అంటే కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయిన సందర్భాలు ఉండే ఉంటాయి లైఫ్ లో. అలా మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకోని చెప్పలేకపోయిన సందర్భాలు లైక్ దట్ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, అరే ఈ టైంలో వీళ్ళకి చెప్తే బాగుండు చెప్పలేకపోయినా అన్న సందర్భాలు ఏమన్నా, లేదంటే నేను ఎప్పుడు ఉంటే అప్పుడు అది చెప్పేస్తాను అసలు సిచ్యువేషన్స్. ఇప్పుడు till 20 to 25 years ఎలా ఉండే అంటే, ఇఫ్ సంబడీ ఈస్ టెల్లింగ్ మీ ఎనీథింగ్ ఇన్స్టెంట్ గా రెస్పాన్స్ వచ్చేస్తుండే. ఎందుకంటే అప్పుడు ఏం థాట్ ప్రాసెస్ ఉండదు, మనకి ఏం అంత మెచ్యూరిటీ ఉండదు, ఇంకా మనకి ఏం లైఫ్ ఏంటి అనేది తెలియకుంటుండే. బట్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్, ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ఎలా ఉందంటే, if somebody is telling something also, sare let's keep quiet, time will show them. Okay, adi continue aitune undi, and yes, I'm seeing with time everything is coming in front. Right. So okate prepare ayanu, yeah, I'll show it my work at that time. Yes. Patience is everything, adi cheppochu. Right. మీరు నిజంగా చాలా మందికి ఆన్సర్ ఇచ్చేసి ఉంటారు ఈ పార్టీకి, ఇంకా ఫర్దర్ గా కూడా ఇస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, పీపుల్ విల్ ఓన్లీ టెల్, ఐ డోంట్ హావ్ టు టెల్ అని అనిపించింది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగాలి. ఇప్పటికి మీరు లాగా మంచి పేరు సంపాదించుకుంటారు, సో 70K అంటే ఇట్స్ గుడ్ థింగ్. అలాంటి మీరు కొత్తగా రావాలనుకున్న లాగర్స్ కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ అయితే లైక్ if somebody is really interested, they can try. బట్ ఈ మధ్య ఏమైతుందంటే జస్ట్ రీల్స్ చూసి ఓకే మేము కూడా చేయాలని ఆలోచించి చాలా మంది ఇంకా పెడుతున్నారు రీల్స్. బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఇఫ్ సంబడీ ఈస్ రియల్లీ డెడికేటెడ్, ఇప్పుడు డెడికేషన్స్ తో చేసిన ఏది అయినా మనం సాధ్యం చేస్తాం. సో ఇఫ్ దే ఆర్ రియల్లీ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ దేర్ వర్క్, రియల్లీ ఏదైనా డెడికేషన్ తో ఇది కావాలని ఉంది అంటే, దే కెన్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్, దే కెన్ గెట్ ద రికగ్నిషన్. సో నాట్ జస్ట్ బ్లాగర్, దే షుడ్ get some other recognition, they should be satisfied. So ala unte obviously you have to get into this, and not just this, if there is an other thing also, edaina work unte meeku dedication undi, meeku continuously me daily adi dantlo unnarante, you will achieve it. Yeah. So ఇప్పుడు మీరు ఈ బ్లాగింగ్ చేస్తున్నారు కదా, కంప్లీట్ బ్లాగింగ్ అయినా అదర్ వర్క్స్ ఏమైనా? No, I am actually into MNC also, like I work. Actually, I don't know this. ఇప్పుడే తెలుస్తుంది మీరు MNC చేసుకుంటూ. Oh, that's cool. అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్లీ దే ఆర్ ఇన్ షాక్, లైక్ హౌ డు యు మేనేజ్? అదే హౌస్ వైఫ్ గా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ, ఇద్దరు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు కదా, సో I didn't stop working. I'm really shocked ఎందుకంటే around the 4-5 works simultaneously గా రన్ అవుతున్నాయి. It's cool thing, I appreciate it. I give a go. And yeah, actually getting into Amazon was my dream. Before, like when I passed my engineering and everything, getting into Amazon was my dream. So that company has also helped me a lot, because from Corona time I have gone through my marriage, my first pregnancy, second pregnancy, and even now I'm continuing it with the same company. It's been 8 years with Amazon now. So యాక్చువల్లీ అంటే కంపెనీ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ ఉంది. Yes.
రియల్లీ My managers are good, even Mm. my team members were good. So everything went on very well. సో ఇప్పుడు మీకు 70K ఉన్నారు, 100 కాదు 1 మిలియన్ వరకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. Yes. సో ఇప్పుడున్న ప్రజెంట్ 70K కానీ రేపు పెరగబోయే 1 మిలియన్ కానీ మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మీ ఫాలోవర్స్ కి వాట్ యు సే? First thing is, because of my followers only నేను ఇక్కడ ఉన్నాను, because of their support, because of their dedication towards my work and encouragement. Obviously if there is no encouragement, ఇంకా నేను ఈ స్టేజ్ కి రావాలంటే చాలా కష్టం. So because of my followers, whatever I am today, it owes to them only. థ్యాంక్ యూ సోనాలి గారు. యాక్చువల్లీ నిజంగా మీరు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు తెలిసి దిస్ విల్ గో అట్లీస్ట్ చాలా మందికి రీచ్ అయ్యింది అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు అయితే పర్సనలీ ఐ లైక్ ఇట్, మోస్ట్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్ మేబీ లైక్ ఇట్. Yes. లెట్స్ సీ. అండ్ మా వేదిక టీవీ తరపు నుంచి సో థ్యాంక్స్ ఫర్ ద సోనాలి గారు మా ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి ఇంటర్వ్యూ సక్సెస్ చేసినందుకు. మేము మళ్ళీ ఫర్దర్ గా మీకు ఒక లైక్ ఒక 1 మిలియన్ వచ్చాక మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయాలని మేము కోరుకుంటున్నాము. Definitely. అప్పుడు ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాము. అండ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు పర్సనల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదిక టీవీ తరపు నుంచి నా తరపు నుంచి Thank you so much, Vedic TV and your team also, for organizing this. Thank you.